అందరికీ నమస్తే. 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో, మరి ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ మరి సజ్జనులతో సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. అందుకే మనం ఇది సజ్జన సాంగత్యం అని పెట్టుకున్నాం. ఎందుకంటే ఎలాంటి క్లాసు కాదు, ఎలాంటి వివరణలతో కూడుకున్నది కూడా కాదు. సో, వారి జీవితంలో వారేం నేర్చుకున్నారు ఒక వ్యక్తి దగ్గర నుంచి. ఒక వ్యక్తే ఇన్ని చేశారా? మరి ఇంతమందిని సృష్టించారా అంటే యెస్! సృష్టించారండి. అందరికి కూడా మరొక జీవితాన్ని ఇచ్చారనే చెప్పొచ్చు వారి గురించి. సో, మరి అంతకంటే ముందుగా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికి కూడా. సో, మరి ఈ స్వాతంత్రం మా జీవితాల్లో అసలైన స్వాతంత్రం వచ్చిన రోజు ఏ రోజంటే మేము ధ్యానులుగా మారిన రోజు. అంతే కదండీ! ధ్యానం చేసి ఎవరికి వారుగా వారేంటో తెలుసుకొని, మరి వారి జీవితాల్ని వారు ఉద్ధరించుకుంటూ ఎంతో ఆనందంగా, అందంగా మలుచుకుంటూ వస్తున్న వారే పిరమిడ్ మాస్టర్స్. సో, వారి జీవితం ఎలా మారిందంటే ఈ కంప్లీట్ మ్యాన్ ద్వారా మారిందనే చెప్పొచ్చు హ్యాపీగా. ముఖ్యంగా వీరు మహిళలకు స్వేచ్ఛనిచ్చారు. ఒక సామాన్యమై చాలా సామాన్యమైన ఒక మహిళని ఇంతలాగా మీ ముందుకొచ్చి ఇలా నేను మాట్లాడగలుగుతున్నానంటే అది ధ్యానం ద్వారానే. నేర్చుకున్న జ్ఞానం ద్వారానే ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎవ్రీథింగ్ అండి. ఆ కంప్లీట్ మ్యాన్ మమ్మల్నందరిని ఇలా తీర్చిదిద్ది ఇలా మీ ముందు ఇలా ఉంచారు ఇవాళ. సో, మరి మాకెంత స్వేచ్ఛ దొరికిందంటే అంతలాగా దొరికింది. ఇంట్లో కూర్చొని రాజ్యాలేలుతా ఉన్నాం ఇవాళ. ఇదైతే నేను నమ్మకంగా చెప్తున్నాను ఒక లేడీగా. సో, మరి ఇలాంటి స్వాతంత్రం ఇచ్చిన ద కంప్లీట్ మ్యాన్‌కి మరొక్కసారి ఆయనకి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ సుభాష్ పత్రిజీకిను. సో, మరిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ మాస్టర్స్ కూడా సిద్ధంగా ఉన్నారండి. వారిని వెల్కమ్ చెప్పేసుకుందాం. వెల్కమ్ మేడం హిమబిందు గారు రాజమండ్రి నుండి. వెల్కమ్ మేడం ది కంప్లీట్ మ్యాన్ అనే ఈ కార్యక్రమానికి మీకు వెల్కమ్. ముందుగా గురువు గారైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, ఆస్ట్రల్ మాస్టర్స్ కి, అసెండెడ్ మాస్టర్స్ కి కూడా నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, థ్యాంక్ యూ చెప్పుకుంటూ స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నా పేరు హిమబిందు అండి, రాజమండ్రి నుంచి. 2005 లో ఎంటర్ అయ్యాను. మా 108 పిరమిడ్ మాస్టర్ వనస్థలిపురం హైదరాబాద్ లో ఉంటారు, మా మేనమామ ఆయన మమ్మల్ని ఈ ధ్యానంలోకి తీసుకొచ్చారు ఆ మాస్టర్. సో ఆయన ద్వారా మేము ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. నేను మా పేరెంట్స్ కూడాను, మదర్ ఫాదరు, మా పిల్లలు అలాగా. 2005 స్టార్ట్ అయ్యాక మా జర్నీ, అప్పట్లో పత్రి సారు నా గాడ్ ఫాదర్ అనాలండి. ఇంకా అంటే మనంతా ఇన్ని ఇయర్స్ ధ్యానం చేశాం కాబట్టి విషయాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం. గత జన్మలో ఉన్న ఆ జర్నీయే గురువుగా ఆయన మనం ఎంచుకుని, ఆయన మనల్ని తెచ్చుకున్నాక మనం ఆయన ఎంచుకుని వచ్చాం. అలా రెండు జరిగినాయి. అలాగా ఆయన ఆ 2006-07 లో ఎక్కువగా రాజమండ్రికి ఎక్కువగా వస్తూ ఉండేవారు. అడపాదడపచ్చు రాణి గారు అని ఒక మేడం ఉండేవారు ఇక్కడ, వాళ్ళ ఇంటికి వచ్చేవారు. ఇంకా ఇంకా రావడం తడవే. ఇంకా రేపు వస్తున్నారంటే ఇవాళే పారిపోయేవాళ్ళం. ముందు నైట్ వెళ్ళిపోయి అన్ని సర్దడానికి, అన్ని రెడీ చేసుకోవడానికి. ఇంకా ఆయన ఉంటే మాట్లాడడం కదా, అసలు మాట్లాడడం అంటే ఆయన హై నాలెడ్జబుల్ గాను, హై ఎనర్జీస్ తో ఉంటారు. చాలా ప్రేమ. ఫస్ట్ లో మనకు తెలియకపోయినా ఫస్ట్ అసలు పత్రి సార్ని కలవడమే. ఆయన ఒక క్లాస్ పెట్టారు రాజమండ్రిలో. క్లాస్ కి నన్ను ఒక ఆంటీ పిలిస్తే సరే అని వెళ్ళాను అనమాట ఆయన దగ్గరికి. ఆ క్లాస్ వెళ్ళి చూసి అప్పుడే ఫస్ట్ టైం ఆయన రాసిన బుక్, అదే పత్రి సరే రాశారు ఆ బుక్ కొనడం జరిగింది. అక్కడ జరిగి ఆ బుక్ చూసి తులసీదళం, ఎస్ తులసీదళం తీసుకుని ఫస్ట్ టైం ఆయన దగ్గరికి వెళ్ళిపోయి, అప్పుడే మన సార్ ఎప్పుడు ప్రోగ్రామ్ ఎలా జరిగింది అని ప్రోగ్రామ్ కండక్ట్ చేసే వాళ్ళని కూర్చోబెట్టి అడుగుతారు. అది అందరికి ఆ అనుభవం ఉండుండొచ్చు. మా ఆంటీ అనమాట ఇక్కడ, కొల్లేపల్లి రత్నావతి గారు అని, ఆమెను కూర్చోబెట్టి అడుగుతున్నారు. ఆ సారు ఆవిడ ఇద్దరే ఉంటారు, ఇంకెవరు లేరు. గబగబా నాకు అప్పుడు అంత ఏమీ తెలీదు, స్టార్టింగ్ కదా, తిన్నంగా వెళ్ళిపోయి సార్ దగ్గర ఆయన చెయ్యి లాగేసుకుని షేక్ హ్యాండ్ ఇచ్చేసి, సార్ చాలా బాగుంది మీ క్లాసు, చాలా అద్భుతంగా ఉంది అని అన్ని పొగిడేసి ఆయన నా కళ్ళల్లో కళ్ళెట్టుకుని చూశారు. అప్పుడు నాకు తెలీదు ఆయనకి అంత కోపం ఉంటుంది. ఆయన ఏం అనలేదు. ఓకే, ఎవరు నువ్వు అన్నట్టు చూశారు. ఆయనకి అంటే ఫస్ట్ టైం తర్వాత తెలిసింది ఆయన యొక్క
మనం ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఏంటి ఆ ఎనర్జీ సిస్టమ్ లోకి ఎలా ఎంటర్ అవుతున్నాం, అవన్నీ తర్వాత తెలిసింది. ఫస్ట్ టైం అమ్మో ఇలా వెళ్ళిపోయి ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చేసాను, ఆయన కొట్టలేదు ఏంటి అనుకున్నా. చాలా మంది అనేవారు కొడతారు, ఆయన అసలు ఏమీ అనలేదు, అలా చూసి వదిలేస్తారు. తర్వాత అనుకునేదాన్ని తెలియకుండా వెళ్ళిపోయి ఇచ్చాను కాబట్టి సరిపోయింది. అదే తెలిసాక చాలా మంది కూడా కొన్నాళ్ళు తర్వాత 2-3 ఇయర్స్ తర్వాత ఆయన ఎక్కడ ఓపెనింగ్ వచ్చినా తోసేసుకుని ఆయన పక్కన నుంచోవాలి అని ఒక ఆరాటం ఉంటది అందరికీను. ఆయన దగ్గర ఉండాలి, ఆయన ఉండాలి అని. అలా తోసేసుకుని ఒకసారి వెళ్ళినప్పుడు ఆయన ఇలా ఇలా చూసారనమాట. ఎందుకు అలాగా తోసేసుకుంటున్నారు అని. తోసేస్తున్నారు సార్, నేను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నా. చెయ్యాలి బ్యాలెన్స్ అనే ప్రతి ఒక్క నడక కూడా పత్రి సార్ మనకి ఎలా నేర్పిస్తారంటే మేడం, లైఫ్ లో మర్చిపోం ఇంకా ఆ డైలాగ్ గాని, ఆయన చెప్పిన సిచ్యువేషన్ గాని, అది మనం ఎలా నేర్పిస్తారు మీరు అడగచ్చు. తల్లిదండ్రులు నేర్పించింది కూడా మనకి ఆయన సోల్ కి నేర్పిస్తారు. ఆత్మపరంగా ఆయన మనం ఏమి నేర్చుకోవాలో ఆయనకు తెలుసు అన్నట్టు. అది చెప్పరు, ఆ సిచ్యువేషన్ లో వచ్చినప్పుడే దాన్ని కనెక్ట్ అవుతారు. అట్లాగా పత్రి సార్ని ఫస్ట్ టైం నేను, ఆయన ఎవరో ఏంటో ఏమీ తెలియదు. ఆ తర్వాత తర్వాత నెమ్మదిగా ఆయన రాజమండ్రికి రావడం, ఆయన దగ్గరగా వెళ్ళడం, ఆయన ఎనర్జీస్ ని కనెక్ట్ అవ్వడం. అప్పట్లో ఎనర్జీస్ కూడా ఏమీ తెలిసేది కాదు మేడం. 2007-8 అప్పుడల్లా కూడా ఎలా ఉండేదంటే బుక్స్ బాగా చదువుకునేవాళ్ళం, కానీ డౌట్స్ అడగాలి, అక్కడ ఎవరన్నా అడిగితే వింటూ ఉండేవాళ్ళం. సార్ అప్పుడు ఎంత ఫ్రీడమ్ అంటే పక్కనే కూర్చునేవాళ్ళం, సార్ పక్కనే కూర్చునేవాళ్ళం అందరం. అలా రౌండ్ గా కూర్చునేవాళ్ళం, మంచం మీద ఆయన ఉండేవారు, అలా రౌండ్ చుట్టూ వేసేసుకునేవాళ్ళం అందరం. చక్కగా క్వశ్చన్లు వేయడం, ఆన్సర్లు, ఇంకా బాగా జోక్లు, ఇంకా ఎంత హ్యాపీగా. అసలు భయం భయం కాదు కానీ అసలు ఏం అనిపించేది కాదు. వెళ్ళిపోవాలి, ఎప్పుడు వెళ్ళాలి అనిపించేది. తర్వాత అర్థమైంది ఎనర్జీ మనల్ని మ్యాగ్నెట్ లాగా లాగుద్ది అని తర్వాత అర్థమైంది. కానీ మనల్ని మేము 2006, 2007, 2008, 2009, 2010 దాకా మాకు ఆ ఫ్రీడమ్. ఎన్నో ఎన్నో చెప్పలేని అన్ని అనుభవాలు సార్తో. ఆ అవన్నీ అందుకు నేనేమో ఇప్పుడు ఇంత హ్యాపీగా ఎప్పుడన్నా ఏమన్నా అనిపించినా అవి తలుచుకునేసరికి హ్యాపీనెస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఎందుకు కళ్ళు కూడా ధ్యానానికి ముందు వచ్చే కళలు గాని, ధ్యానానికి వచ్చే ఎంటర్ అవ్వక ముందు వచ్చిన సిచ్యువేషన్స్ కానీ లైఫ్ లో, ధ్యానంలోకి వచ్చాక ఏ సిచ్యువేషన్స్, సేమ్ సిచ్యువేషన్స్ వేరేలాగా మారిపోయేది మేడం. అసలు భయం అనేది ఉండదు. ముందు నాకు ప్రతిసారి నేర్పించింది ధైర్యం. నాలో ధైర్యాన్ని ఎలాగేదో ఉగ్గు గిన్నెతో పోసినట్టు ధైర్యాన్ని పెంచారు. మీకు తెలీదు, చాలా చాలా సంఘటనలు జరిగినాయి. అన్ని చాలా సార్లు నేను చెప్పాను. చెప్పకపోవడం అంటే మా హస్బెండ్ నాకు అసలు కోఆపరేషన్ ఉండదు. ఈ మెడిటేషన్ అంటే ఆయన కోపం, ఆయన రారు చేయరు. అది నేను ఎప్పుడైతే చేస్తానో దానికి వ్యతిరేకంగా వెతికేవారు ఏదో ఒకటి చెప్పడానికి అనమాట. నన్ను ఎలాగైనా మాన్పించడానికి అని ట్రై చేస్తూ ఉండేవారు. కానీ మనకు అయ్యేది కాదు కదా. మనం ఫుల్ గోడలు దూకి వెళ్ళిపోయే రోజులు కూడా ఉన్నాయి. అంటే ఏంటి గోడలు దూకడం అంటే తెలియకుండా చెప్పకుండా వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి క్లాసెస్ కి. అంటే ఒప్పుకోరు కదా, ఏంటి ఎలాగా అని. అలాగా క్లాసెస్ కి ఫస్ట్ 40 days ధ్యానం చేసి ఇక్కడ మూర్తి గారును మేడం ఇల్లు ఇక్కడ పిరమిడ్ హౌస్ ఉంది కదండి, ఫస్ట్ 40 days వెళ్ళి ధ్యానం చేశాను 2006 లో. అప్పుడు వాళ్ళు కరెక్ట్ గా అన్నారు, మేడం మీరు భలే వచ్చారమ్మా, రేపు పత్రి సార్ వస్తారు మన సెంటర్ కి అని. అవునా అండి అన్నాను. దానికి ముందు ఒక అనుభవం వచ్చింది వాళ్ళ పిరమిడ్ లో. ఏం జరిగింది అంటే నేషనల్ బాడీ లోపల విడిపోయింది, ఈ ఫిజికల్ బాడీ చక్కగా ధ్యానంలో కూర్చున్నాను అని లోపల మెలకుగా ఉన్నాను. రోడ్డు మీద ఏదో అమ్ముతున్నారో వింటున్నాను, కానీ నాకు ఈ కళ్ళు ఎక్కడున్నాయి, చేతులు ఎక్కడున్నాయి అన్ని ఈ బాడీతో కనెక్షన్ లేదు. లోపల విడిపోయింది, అది రౌండ్ గా తిరుగుతుంది లోపలే, బయటికి రాలేకపోతుంది. లోపల ఏం జరుగుతుంది, నా చేతులు ఎక్కడున్నాయి, నా కళ్ళు ఎక్కడున్నాయి, భయం వేసింది ఫస్ట్. తర్వాత ఏం భయం లేదు, ఆంటీ అంకుల్ పడుకుని ఉంటారు 2 to 5 కూర్చునేదాన్ని. వాళ్ళే లేపుతారులే, పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు. ఏమన్నా చెయ్యి, నా చేతులు ఎక్కడున్నాయో తెలీదు, కాళ్ళు ఎక్కడున్నాయో తెలీదు, శరీరంతో కనెక్షన్ లేదు. ఏంటి ఈ అనుభవం, అప్పుడు అనుభవాలు అవన్నీ ఏమి తెలియదు నాకు. సరే అలా చేస్తూ ఈవినింగ్ ఆంటీ లేపుద్దులే వచ్చి అనుకున్నాను. ఆ కాసేపట్లో ఒక 10 minutes లో ఎవరో వచ్చి పక్కన కూర్చున్నారు నా దగ్గర. ఈ లోపు ఏమైందంటే గొరక సౌండ్, శబ్దము ఇవన్నీ వినిపిస్తున్నాయి. గొరక శబ్దం వినిపిస్తుంది అంటే అప్పటికి అప్పుడే కదా 40 days
క్లాసులు వింటున్నాను. ఎవరన్నా ఖాళీగా ఉంటే రూమ్ లో హాస్టల్ మాస్టర్స్ వచ్చి కూర్చుంటారు, మీతో పాటు కలిసి ధ్యానం చేస్తారు. ఏమన్నా మాస్టర్ వచ్చారేమో. అప్పుడే ఎందుకు వచ్చేస్తారు? మన సాధన ఇంకా అంత లెవెల్లో పెరగలేదు కదా. స్టార్టింగ్ లో ఆ 3 hours కి కష్టంగా ఉండేది, అంటే కూర్చోడానికి. అలవాటు అయిపోయాక హ్యాపీ అనిపించింది. ఇంకా 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 కూర్చోవాలనుకునేదాన్ని. కూర్చున్నాను అనుకోండి, అవి కూడా జరిగినాయి. బాగా ఎక్కువ 24 hours కూర్చుని ధ్యానం చేయడాలు కూడా జరిగింది. అప్పుడు పక్కన ఆవిడ వచ్చి ఆ గురక ఎవరిది అనుకున్నారు? నాదే, నా శరీరానిదే. నేనే గురక పెడుతూ, అంటే నిద్రలో ఉన్నాను, బాగా నిద్రపోతుంది శరీరం. నేను బాగా నిద్రపోతున్నాను, నా గురక నాకే వినిపిస్తుంది. ఆవిడ లేపాక అప్పుడు నా బాడీ కదిలింది, నా పక్కన ఆవిడ కూర్చుని లేపి జరిగింది. ఆవిడ బాడీ నాకు తగిలింది అనమాట. అలా లెగిసాను. లెగిసి అమ్మయ్య ఏదో విడుదల వచ్చినట్టు, అమ్మయ్య బయటకు వచ్చాను రా దేవుడా, నా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు, నేను వెళ్ళిపోవాలి, ఈ హడావుడిలో ఉన్నా. ఇంకెళ్ళి అంకుల్ చెప్తే, అమ్మ రేపు పత్రి సార్ వస్తున్నారు, మంచి అనుభవం, చాలా బాగుంది, చెప్పాలి నువ్వు అని. నేను వెళ్ళడం లేట్ అయింది కదండి, పిల్లలు స్కూల్ నుంచి వచ్చి కింద క్రికెట్ ఆడుకుంటున్నారు, మొత్తానికి బ్యాగ్ లేని అక్కడ పాడేసి అలా ఆటలు పడిపోయారు. ఇది వాళ్ళ నాన్నకు తెలిసింది. పిల్లల్ని వదిలేసి నువ్వు వెళ్ళి ధ్యానం చేయాల్సిన అవసరం ఏంటని ఒక పెద్ద గొడవ అయింది. నైట్ నైట్ గొడవ అవుతే ఆయన ఆయన కోపంతో ఒక్కటేశారు నన్ను. నాకు కోపం వచ్చింది, నేను ఒకటేశాను. ఏంగానే నాకు బాధ వచ్చేసింది. ఏంటి ఇంత ధ్యానం చేస్తున్నాను, ఇన్ని 40 days ధ్యానం చేశాను, రేపు పత్రిసారి వస్తున్నారు చూడాలి, ఇది కొట్టేశాను ఏంటి మా ఆయన్ని. వెళ్ళి అర్జెంట్ గా ఆయనకి సారీ అడిగేసి మా ఆయన్ని వచ్చి కూర్చుని మంచం మీద ఏడు ఏడవడం మొదలు పెట్టాను. కూర్చుని ధ్యానం చేస్తున్నాను, కళ్ళు మూసుకుని ఏడుస్తున్నాను. ధ్యానంలో ప్రతిసారి వచ్చారు, ఇంత బొకే వేసుకుని చేతికిచ్చి, వెళ్ళి సారీ చెప్పావు, అది చాలా గ్రేట్, నువ్వు చెప్తావా లేదా అన్నదే అక్కడ పాయింట్, కంగ్రాచులేషన్స్ మేడం అని బొకే ఇవ్వడం నాకు అదొకలాంటి చాలా ఆనందం అయిపోయింది అనమాట. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి ఈ బాడీలో ఈ లోపలిది విడిపోయింది, ఇలా జరిగింది నిన్న సెంటర్ లో అని చెప్తుంటే ఆయన చాలా ఇంట్రెస్ట్ లేనట్టు వింటున్నారు. అప్పుడు అలా కాదు, రాత్ర నేను మా ఆయన్ని కొట్టానండి, మా ఆయన నన్ను కొట్టారని, అది అది అనుభవం, అది చెప్పు నువ్వు ముందు అన్నారు. ఇదేదో బాగుందని మా ఆయన్ని కొట్టానంటే అందరు అల్లిపోయింటే, మీ ఆయన్ని కొట్టింది కూడా మీరు అలా చెప్పేస్తున్నారు ఏంటి మేడం? మరి ఉన్నది అదే కదా, నేను నిజంగా ఎప్పుడు కొట్టలేదు, అంత కోపం వచ్చేసింది, ఒకటి వేసేసరికి ఉన్న కోపం అంతా దిగిపోయి ఆయన దగ్గరికి వెళ్ళి సారీ అడిగేసి ఇంకెప్పుడు అనుకోకుండా తగిలేసింది, అది ఇది చెప్పేసి వచ్చి కూర్చుని ధ్యానంలో ఏడ్చేస్తే సార్ వచ్చి నాకు ఇలా బొకే ఇచ్చారంటే, అంటే అది అలా చెప్పాలి అనుభవాలు అంటే అని. ఈ ఈ క్లాస్ లో జరిగిన అనుభవాన్ని పెద్ద ఇంపార్టెంట్. అంటే నాకు తర్వాత అర్థమైంది ఏమిటంటే, నా అనుభవం నాకే తెలుస్తుంది దాని యొక్క ఇంపార్టెన్స్. ఇది ఇప్పుడు నా భర్తతో నేను జరిగిన ఫ్రిక్షన్ ఏమవుతుందంటే, అందరికీ జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు నేను ఎలాగ ప్రవర్తించాలి ఒక భర్త దగ్గర అనేది నేను చెప్తే నలుగురికి ఆ విషయం అర్థమయ్యి మనం ఎంత ఓర్పు సహనాన్ని పెంచుకోవాలి. నాకు ఆ ఓర్పు సహనం ఆయన నేర్పించారు మేడం. ఫస్ట్ పత్రి సారు ఆయన లేకపోతే నా జీవితం వాళ్ళు ఇలా ఉండేది కాదు కూడా, నిజంగా చెప్పాలంటే. అసలు ఎంతో, ఇంకా అదే నేను చెప్తాను కదా, గాడ్ ఫాదర్ అని ఎన్నో ఎన్నో రకాలుగా. ఒక వంట ఏంటి అసలు, ఆయన పచ్చిమిరపకాయ బజ్జీ చేశారంటే లైన్ లో ఉంది ఫస్ట్, బజ్జీలు అందరినీ లైన్ లో నుంచోబెట్టి బజ్జీలు అందరికి పంచుతారు. అంటే ధ్యాన చక్రం కాదు, ఇళ్ళకి వచ్చినప్పుడు రాణి మేడం ఇంట్లో చక్కగా వంట చేసి అందరికి పంచిపెట్టి వడ్డించి మా వివరాలు చెప్పేవారు ఎలాగ ఉండాలి. ఆ తర్వాత అట్టుపళ్ళు క్యాచ్ పట్టమనేవారండి. ఆ ఆ అప్పుడు ఏంటయ్యేదంటే, అది తర్వాత తెలిసింది. అంటే ఒక వర్క్ యాక్చువల్ గా మనకు అప్ చెప్తారు అన్న విషయం అప్పుడు అర్థమైంది. అరటిపళ్ళు క్యాచ్ మేడం అని ఒక నలుగురు నుంచోబెట్టి వాళ్ళు ఇసిరేస్తూ ఉండేవారు, పట్టుకునేవాళ్ళం మేము. అది ఎందుకు అలాగా చేసేవారు అని తర్వాత అర్థం అవుతే, ఒక వర్క్ మనం యాక్చువల్ గా, అంటే నాకు ధైర్యం వచ్చినప్పుడు ఎన్ని వర్క్స్ మేడం మామూలుగా కాదు ఆ ధైర్యం. ఆ ఎంత బలంగా అంటే, ఎవరు మనం ఎక్కడ వెళ్ళినా ధ్యానం చెప్పొచ్చు. ఆఖరికి ప్రైమ్ మినిస్టర్ కనిపించినా వెళ్ళి ధ్యానం చెప్పగలిగే స్థితికి మనల్ని తయారు చేసేస్తారు సార్. మేము అన్నవరం గుడికి వెళ్ళినప్పుడు, మేము అంటే నా ఫ్రెండ్ నేను, సుధారాణి గారు అని విజయవాడలో ఉంటారు, ఆ మేడం నేను వెళ్ళాం అనమాట. అక్కడ ఆ రోజు పత్రికారు 3 days ప్రోగ్రామ్ ఉంది అన్నవరం దగ్గర. అది అటెండ్ అవుదామని వెళ్తూ ఇలా గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని తర్వాత సార్ ప్రోగ్రామ్ కి వెళ్ళబోతున్నాం. వెళ్లే లోపల ఏమైంది, తనకి మెసేజ్ వచ్చింది,
అక్కడ కళ్యాణం జంటలు 75 మంది ఉన్నారు ఆ హాల్లో. అక్కడ ధ్యానం చెప్పమని వచ్చింది. ఏంటి వీళ్ళు పూజా విధానంలో ఉన్నారు, మనం ధ్యానం చెప్తే ఒప్పుకుంటారా? ఎన్నో డౌట్స్ మనకి మైండ్ కి తగ్గట్టు మనం అన్ని అడ్డు పెట్టేసుకుంటూ ఉంటాం నాకు తర్వాత అర్థమైంది. అలాగైనా మా ఫ్రెండ్ లేదు నాకు ఖచ్చితంగా మెసేజ్ వస్తుంది, వెళ్ళి ధ్యానం చెప్పండి. వెళ్ళిపోయాం మేడం. అలాగే ఆ స్టేజ్ మీద, ఆ ఎత్తు మీద ఆ దేవుళ్ళని పెట్టి వాళ్ళు పూజారులు ఒక నలుగురు పూజ చేసేస్తున్నారు. కింద అంతా ఒక 75 జంటలు, అంటే ఇంచుమించు మీకు చాలా పెద్ద హాల్. ఎలాగా ధైర్యం ఎలాగ ఉంటదంటే చెప్తున్నాను. వెళ్ళి వాళ్ళు పూజలు చేస్తుంటే ఎక్స్క్యూజ్ మీ అని నమస్కారం పెట్టి వాళ్ళని అడిగితే, ఇలా మేము ధ్యానం నేర్పాలనుకుంటున్నాం అంటే, ధ్యానం నేర్పించడానికి మాకు ఏమైనా అవకాశం ఇస్తారా అని అడుగుతూ ఉంటే, ఆ పూజారులు, అమ్మ ఒక అరగంటే ఉంది పూజ, మీరు కూడా అలాగే కూర్చోండి, అరగంట అయ్యాక మీరు వచ్చి మీకు మైక్ ఇస్తాను అప్పుడు చెప్పండి అన్నారు మేడం. అసలు మాకు షాక్ అన్నమాట. ఏంటి అలా కూడా అది ఏం మాట్లాడలే, అసలు ఏం అనకుండా అవకాశం ఇస్తున్నారు. ఇదంతా కూడా ప్రతిసారి చేయించేదే అని మాకు తర్వాత అప్పుడు అర్థం అవ్వలేదు. చాలా కొన్ని సంఘటనలు బాగా జరిగినాయి. ఇది ఒకటే కాదు, అన్నవరం ఒకటే కాదు, అలాగే పూరి జగన్నాథ్ గుడికి వెళ్ళాము. అప్పుడు రథయాత్ర జరుగుతుంది, అక్కడ మెసేజ్ మాకు వెళ్ళమని. వెళ్ళి చక్కగా మేము ఆ రథయాత్రలో పాలు పంచుకుందామని 2 రోజులు, 1 డే ముందే వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళి రథాలు తిరిగే చోట్ల అక్కడ ఒక షీట్ లాగా వేసేసుకుని కూర్చుని ధ్యానం చేస్తాం మొదలు పెట్టాం. అక్కడ ఒక పక్కన అడుక్కునే వాళ్ళు అందరూ ఉంటారు కదా, వాళ్ళు కూడా కాషాయం బట్టలు వేసుకునే ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని వింతగా చూస్తున్నారు. మేము అన్ని వేసుకునే చీరలు కట్టుకుని, నగలన్నీ పెట్టుకుని, భయం అనేది లేకుండా చాలా, అసలు ఎంత ధైర్యం వచ్చిందా ఇప్పుడు అనుకుంటే కూడా, అంత ధైర్యంగా అప్పట్లో ఎలాగ వెళ్ళేవాళ్ళం మనం అనుకున్నాం. ఆ రోడ్లోనే అన్ని వేసుకుని కూర్చుని ధ్యానం చేసేవాళ్ళం మేడం. మెసేజ్ ఏంటంటే 3 రథాలు నడిపే ఆ పంతులు ఎవరున్నారో ముగ్గురికి ధ్యానం చెప్పమని వస్తుంది. ఇది ఎక్కడ, ఎలాగా? ముగ్గురు రథమే ముట్టుకొనివ్వట్లేదు. ఆ రథ ఉత్సవం అంటే మీకు తెలిసిందే, లక్షల కోట్ల మంది జనాలు మనల్ని అసలు ఎటు వదలనివ్వరు. అయినా అలా ధ్యానం చేసి పొద్దున్నకి నెక్స్ట్ డే మార్నింగ్ కి అక్కడే ఉండి, అక్కడ ఒక స్కూల్లో 500 మంది ఆర్పిఎఫ్లు ఇలాగా ఆ ఉంటారు కదా, సర్వీస్ చేసే పిల్లలు, వాళ్ళందరూ ఒక స్కూల్లో దిగి ఉన్నారు. వాళ్ళందరూ ఒక బ్యాచ్ బయట ఉన్నారు. మొత్తం ఇంకో 300 మంది లోపల ఉన్నారు, 200 మంది బయట రథాలకి వాళ్ళు హెల్ప్ చేయడానికి రోడ్డు ట్రాఫిక్ అన్నిటికీ బయట ఉన్నారు. ఆ 300 మందికి మెడిటేషన్ నేర్పించమని. వాళ్ళందరూ ఒరియా మీడియం వాళ్ళు. వాళ్ళకి ఇంగ్లీష్ ఒకటే చెప్పినా అర్థం కాదట, ఒరియాలో చెప్పాలట మెడిటేషన్. అక్కడికి మేము వాష్రూమ్ కానీ నెత్తుకుంటూ వెళ్తే ఆ స్కూల్ దొరికింది. అలాగా ఆ స్కూల్లో ఆఖరికి ఎలాగైందో ఆ 300 మందికి మేము, తెలుగు రాదు ఎవ్వరికి, తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు, వాళ్ళంతా ఒరియా మీడియం. ఇంక మేము వచ్చేస్తాం బయటకు, మాస్టర్స్ చూసుకుంటారులే, మనమైతే సిద్ధమయ్యాం కదా క్లాస్ చెప్పడానికి అంటే. కరెక్ట్ గా స్కూల్ గేట్ దాటడం, అక్కడ ఒక ఆయన తెలుగు మాట్లాడుకుంటే ఎంటర్ అవుతున్నారు. గబగబా వెళ్ళి ఆయనతో తెలుగులో మాట్లాడితే చక్కగా ఆయన, రండి మేడం తీసుకెళ్తానని చక్కగా మైక్ ఇచ్చి స్టేజ్ మీద 300 మందికి ధ్యానం అక్కడికక్కడ చెప్పడం జరిగింది మేడం. అసలు మాకు అన్ని షాక్లే, అన్ని చాలా మిరాక్యులస్ గా జరిగాయి అన్నమాట. ఇవన్నీ కూడా ప్రతిసారి మనకి నేర్పించారు, ఎలా ధైర్యంగా ముందు అడుగు వెయ్యి, ఏమి జరగదు. విశ్వ కళ్యాణం చేయాలి అంటే ఎన్నో ఎదుర్కోవాలి, దానికి కావాల్సింది ముందు ధైర్యలక్ష్మి. అవి ఇప్పుడు చెప్తున్నాను మీ దగ్గర, అప్పుడు చేసిన రోజులైతే చాంట్లు కారిపోయేవి. ఎందుకంటే పెద్ద పెద్ద మాస్టర్స్, లీడర్స్, ఆ పెద్ద ఆఫీసర్స్ వాళ్ళు ఒప్పుకోవాలనేమి అక్కడ లేదు కదా. అలాగా అక్కడ జరిగాక ఆ రోజుని నైట్ రథోత్సవంలో ఆ ఇంతమంది జనంలో ముగ్గురు పంతులకి ఎలా చెప్పాలి? అదొక హాస్టల్ వర్క్ జరిగిందిలేండి. మేము ఇస్కాన్ గుడిలో పైకి ఎక్కేసి రథాలు చూసాము, అన్ని బాగానే అయినాయి, కూర్చున్నాం, ధ్యానం చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ 10 కి మాకు ట్రైన్. ఆ లోపు గుండీచా ఆలయంలో ఈ 3 విగ్రహాలు పెట్టి, అక్కడ ముగ్గురు పూజారులు పక్క పక్కనే ఇలాగా ఒక రూమ్ లో లాగా, ఒక హాల్లో లాగా పెట్టి పంపిస్తున్నారు అందరిని లైన్ లో. ఇంక మాకు ఆ విషయం తెలిసాక ఇంకా అరగంటే ఉంది ట్రైన్, టైం అయిపోతుంది. మా ఫ్రెండ్ అంటది, లేదు మెసేజ్ వచ్చింది, ఉంటది ట్రైన్, ఏమైపోదు ఉంటది, నడు మనం ముగ్గురు పూజారులు అక్కడ ఉంటారు, వెళ్ళి వాళ్ళకి ధ్యానం చెప్తాం. నాకేమో భాష, నాకు ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు, తమిళ వచ్చు, కానీ హిందీ హిందీ ఏమో ముక్కలు ముక్కలుగా వచ్చు. అది అయినా పర్వాలే, దాంతోనే అడ్జస్ట్ చేసేద్దాం, మనం ఏం చేయట్లేదని పరిగెట్టుకుని ఆ గుడికి వెళ్ళాం. గుడికి వెళ్తే మేడం 500 పోలీస్ మెన్స్ ఆ బయట అంతా కాపలా కాసేవాళ్ళు వాళ్ళందరూ.
వీళ్ళందరినీ దాటుకుని లోపలికి లైన్ కామ్గా వెళ్తుంది. వెళ్తూ ఉంటే అక్కడికి వెళ్ళే పూజారుల్ని ఆ వచ్చి రాని హిందీలో క్యా ఆప్ ఆయేగి ఉధర్ ధ్యాన్ సిఖాతే హే ఆప్కో అంటే వచ్చారు మేడం. ముగ్గురు పూజారులకి ధ్యానం నేర్పించాం మేము. అసలు మాకు షాక్ లో ఎలాగున్నాం, ఏం జరుగుతుందో మాకు అర్థం కావాల. నిజంగా అసలు అది అయిపోయాక ముగ్గురు పూజారులకి ధ్యానం నేర్పించేసి బయటకు వస్తే 500 పోలీస్ మందులకి బ్యాచ్ వైజ్ గా 100 బ్యాచ్ వైజ్ గా పోలీసు వాళ్ళందరికీ ధ్యానం నేర్పించాం. ఇంగ్లీష్ లో హిందీలో రెండు చెప్పేదాన్ని. ఓ 4 ముక్కలే కదా కలిపేసేదాన్ని అన్నిటిని. ఆ కలిపేస్తే ఏం అద్భుతమైన ఎనర్జీస్ అసలు. ఆ అలాగా అదయ్యాక అలాగే ఎన్నో ఎన్నో చోట్లకి వెళ్ళడం, నేను ధ్యానాలు చెప్పడం, ఆ అక్కడ మాస్టర్స్ మాకు హెల్ప్ చేయడం. పత్రి సార్తో ఆయన నాకు ఇంట్లో ఒక పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయనతో స్ట్రైట్ గా మాట్లాడాలి నేను. ఒకసారి బెంగళూరు పిరమిడ్ లో జరిగింది. బెంగళూరు పిరమిడ్ లో ఆయన కూర్చుని, ఆయన ఎప్పుడు మీకు అందరికీ తెలిసిందే, ఆయన ఉన్నారంటే చుట్టూ ఒక 50 మంది అన్నా ఉంటారు, 100 మంది అన్నా అలా గుంపుకూడిపోయి ఉంటారు. నేను వెళ్ళి ఇప్పుడు నా ప్రాబ్లం ఎవరో మాట్లాడుతున్నారు మేడం. అది ఆ! లేదండి. పక్కన మొబైల్ సౌండ్. ఇది. ప్లీజ్ మేడం కంటిన్యూ చేయండి. ఆ! ప్లీజ్ మేడం. ఆ రోజుని పత్రి సారు అంతమంది ఉన్నారు. నాకు ఏంటి జరిగిందంటే అసలు విషయం, మా వారు మెడిటేషన్ అంటే నచ్చదని చెప్పాను కదా మీ అందరికి. నేనేమో మా ఫ్రెండ్స్ తో రిజర్వేషన్ చేయించుకుని వెళ్తున్నానని చెప్పాను, కానీ ఏ రోజున వెళ్తున్నాను ఎప్పుడు వెళ్తున్నాను అని ఏం చెప్పలేదు మా వారికి. ఎందుకంటే ఆపేస్తాడు. 2008 లో అరుణాచలంలో జరిగినప్పుడు అలాగే ఎవరితోనూ మా పిన్నితో ఎవరితో చెప్పించి చాలా పడ్డాను నేను. చాలా ఎదుర్కొనే నేను మెడిటేషన్ లోకి ఎంటర్ అయ్యాను. కానీ మెడిటేషన్ లోకి వచ్చాక హ్యాపీనెస్ అసలు మామూలుగా లేదు నిజంగా. ఆ ఆ డైమెన్షనే మారిపోయిందేమో అన్నట్టు ఉంటది లైఫ్ ఇప్పుడు. ఆ అలాగా ప్లాన్ వేస్తాడు అనమాట. నేను ఎక్కడికైనా వెళ్తా అంటే ముందు నుంచి ప్లాన్ వేసి మానిపించేయడానికి చూస్తారని. అప్పుడు నేను చెప్పకుండా ఇంకా రేపు వెళ్తున్నాను అనగా ఇవాళ చెప్పి ఇంకా ట్రైన్ ఎక్కేసాను. ఎక్కేస్తే ఆయనకి చాలా కోపం వచ్చేసింది. నేనైతే బెంగళూరు వెళ్ళిపోయాను శుభ్రంగా. ఇంకా చూడంటే మా వారు ఇక్కడ రాజమండ్రిలో అందరి ఇల్లు వెళ్ళిపోయి ధ్యానుల ఇల్లందరికి మా ఆవిడ పారిపోయింది ఎవరితోనూ అని బ్యాడ్ గా ప్రొపగాండా చేశాడనమాట. అందరికి చెప్పాడు. ఇంకా రాణి మేడం ఇక్కడ నుంచి ఫోన్ బెంగళూరుకి, బిందు మేడం వచ్చిందా అక్కడికి, ఆ ఆ మేడం ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయిందంట అని. లేదు మేడం ఇంట్లో చెప్పే వచ్చాను అని అంటే ఇంకా మొత్తం మన పిఎస్ఎస్ఎం గురించి మొత్తం మనం బ్యాడ్ గా చెప్పడం మొదలెట్టాడట మా ఆయన ఇక్కడ రాజమండ్రి అంతా. ఇంకా నాకు ఏడుపు ఆగలేదు. చాలా బాధ వచ్చేసింది. ఏం చెయ్యాలి, మా వారు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఆ సార్ దగ్గరికి వెళ్ళి చెప్పాల్సిందే అని వెళ్తే సార్ చుట్టూ జనాలు. ఏం చెప్తాను ఇవన్నీ అని ఇంకా అలా నుంచి ఏడ్చేస్తూ ఉంటే నిజంగా మేడం ఆయనకి నిజంగా ఈజ్ ఎ గాడ్, ఈజ్ ఎ ఒక ఈజిప్షియన్ ఎక్కడి నుంచో వచ్చింది ఒక లేడీ, ఈజ్ అ వాకింగ్ గాడ్ అండ్ టాకింగ్ గాడ్ అని చెప్పింది ఆయన్ని. అలాగా ఈజ్ రియల్లీ అ గాడ్. ఎందుకంటే ఆ ఎనర్జీ సిస్టమ్ ఆయనతో అది కనెక్ట్ అయి ఉన్నారు ఆయన. ఆ గాడ్ దేవుడి స్థితిలో ఎదిగిపోయి ఉన్న సోలు మనల్ని కూడా దివ్యులుగా మార్చడానికి ఈ భూమి మీదకి వచ్చిన దివ్యమైన దేవుడితో సమానమైన ఒక సోల్ అండి. ఎవరు అది అర్థం చేసుకోలేని స్థితి. మేమందరం ఆయనతో తిరిగినప్పుడు మాకు అర్థం కాలేదు, కానీ తర్వాత తర్వాత మాకు అలా అర్థం అయ్యేది. ఆ మొత్తం 50 మంది ఎవరు చుట్టూ ఎవరు లేరు మేడం. ఆ, అందరిని పంపించేసి కమన్ మేడం, కమ్ హియర్ అని పిలిచారు నన్ను. నేను కళ్ళలో నీళ్ళు అలా కారిపోతూ ఆయన దగ్గరికి వెళ్ళి ఎవ్వరు లేరు, నేను ఒక్కదానే ఉన్నా. సార్ ఇలాగ మా వారు ఊరంతా నేను ఎవరితోనే లేచిపోయానని నన్ను తప్పుగా మాట్లాడుతున్నారు, ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదు సార్, నాకు చాలా బాధగా ఉంది అని ఏడ్చేస్తూ నుంచుంటే కాసేపు మౌనంగా ఉండి అలా అటు ఇటు చూసి అవంతా మామూలే మేడం, వదిలేయండి అన్న. ఎవరిని వదిలేయాలి, మా ఆయన వదిలేయమంటున్నాడు. కాకపోతే సమస్యను వదిలేయండి, ఆయనకి తెలుసు, అన్ని తెలుసు, ఇవన్నీ నేను నేర్చుకోవడానికే నాకు వచ్చినాయి అని. ఆ ఇంకా అలా అనేసరికి అలాగే సార్ అని చెప్పేసి కామ్గా ఇంకా అలా వెళ్ళిపోతుంటే ఏం మాట్లాడలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఆయనే వడ్డిస్తారు కదా, చూసి మేడం ఏమైంది, సాల్వ్ అయిపోయింది కదా ప్రాబ్లం, ఆల్ క్లియర్. అప్పటికే అన్ని క్లియర్ అయిపోయింది. ఆ నైట్ ఫుల్ మెడిటేషన్ లో కూర్చునిపోయాను. కౌన్సిలింగ్ మా ఫ్రెండ్ అది చెప్పాను కదా, తను సుధా మేడం అని కూర్చోబెట్టింది, మొత్తం క్లియర్ చేసింది. అది నువ్వు నేర్చుకోవడానికి వచ్చింది, ఆ సిచ్యువేషన్ ని ట్యాకిల్ చేద్దాం కూర్చొని మేము మాస్టర్ గా అక్కడ వర్కౌట్ చేసుకుని పొద్దున్నకి ఇంకా పడుకోవాలి. నైట్ అంతా మెడిటేషన్ లోనే ఉన్నాం పిరమిడ్ లో.
పొద్దునకి ఆయన బ్రేక్ఫాస్ట్ లో చేసేటప్పుడు అడుగుతుంటే నేను షాక్ అయిపోయాను. మేడం ఆల్ క్లియర్ అని అన్నారు. వెంటనే ఇలాగా ఎంత ఇంకా తల్లికి కూడా తెలియదు మేడం మన నొప్పి, మన తెలియదు. లోపల ఏం ఆలోచిస్తున్నాం. ఆ ఆ, దానికన్నా ఎక్కువ అనమాట. ఇంకా ఆయన అలా అడిగేసరికి ఎస్ సార్ అంతా సాల్వ్ అయిపోయిందండి, ఇట్స్ ఓకే సార్ అంటే నా గుండెల్లో ఉన్న బరువు అంతా దిగిపోయింది. బాధ లేదు, హ్యాపీ అయిపోయాను అనమాట ఇంకా అక్కడ. అంత అంటే నేనేంటి, ఏం ఫేస్ చేస్తున్నాను, ఏ ప్రాబ్లం లో ఉన్నాను అనేది ప్రతిదీ ఆయన ఆ ఆయనకి నేను ఎవరో కాదు కదా, నేను ఎవరో సమ్ అదర్ పర్సన్ కాబట్టి, అన్ని వేల మందిలో నేను ఎవరో కదా. కానీ మరి నన్ను అలా గుర్తు పెట్టుకుని ఆయన నన్ను అలా అడిగేసరికి ఇంకా ఓకే, ఇంకా నేను కరెక్ట్ గానే ఎంచుకుని వచ్చాను ఈ జన్మని, గురువుని అని. ఇంకా ఇంకా చాలా జరిగినాయి ఇంకా ఆయనే అనమాట అన్నిటికీ. ఇంకా ఫుల్ ఒక దేవుడిని నమ్మడం అంటే ఆయన నమ్మకం కన్నా విశ్వాసం. ఆయన ఏం విశ్వాసం. చెప్పినా అది చేసేయాలి, విశ్వసించడం. ఎస్. ఆయన చెప్పింది నేను చేసి తీరాల్సిందే. ఆయన ప్యాంప్లెట్ పంచమని ఎంత ఎన్ని రకాలుగా పంచాలో ప్యాంప్లెట్ ని ఆలోచించేదాన్ని. ఆ ఎస్ మేడం, గుడ్, అలాగే పంచాలి అంటే ఏంటి, అక్కడ ఉన్నాను కూడా వెళ్ళి ప్యాంప్లెట్ ఇచ్చి వచ్చేదాన్ని లైన్. మనమంతా ఒకవైపు నడుస్తూ ఉంటాం వెజిటేరియన్ ర్యాలీస్ లో, నేను మటుకు ఆ చుట్టుపక్కల ఎక్కడెక్కడన్నా వెళ్ళి ఇచ్చేసి వచ్చేవాళ్ళం అప్పట్లో 2000. అప్పుడు ఎవరు అంత యాక్సెప్టెన్స్ ఉండేది కాదు. అప్పట్లో కూడా నేను వెళ్ళి వాళ్ళకి చెప్పి ప్యాంప్లెట్లు ఇస్తూ వస్తుంటే సారు మాతో పాటే వాడు నడిచేవారు ర్యాలీలో కూడా. అలాగా ఎంత గైడెన్స్ అంటే ఆయన మనతో పాటు. ఎస్, చిన్న పిల్లలు నడకొచ్చినప్పుడు చాలా జాగ్రత్తలు ఎలా చెప్తారో అలా మేడం మీరు చూడండి ఆయన మేడం అంటారు ఆయన మనల్ని. అది ఏదో ఇలా కాకుండా చక్కగా మేడం అంటే రెస్పెక్ట్. అప్పుడు అర్థమైంది మేడం మనం ఎవరికి అందరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ విషయం అప్పట్లో అర్థమైంది నాకు. మేడం చాలా బాగా చేస్తున్నారు, అలా చేయాలి మేడం అని అనేవారు. ఓకే సార్. తర్వాత ఈ అన్నవరం వెళ్ళి మేము ధ్యానం చెప్పి రావడం, ఈ పూరికి వెళ్ళి ఇవన్నీ చెప్పి రావడం. సార్ అప్పుడు ఆ, శైలు మేడం ఇంట్లో ఉన్నారు ఆ రోజుని రాజమండ్రి. ఆ రోజు నేను సార్ ఎప్పుడు వచ్చినా మీకు తెలిసే ఉంటది అందరికి కాళ్ళు నొక్కడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేదాన్ని. ఎందుకంటే మనకంత నాలెడ్జ్ లేదు, ఏదో నేర్చుకోవాలని జన్మ తీసుకున్నా, ఏం నేర్చుకోవాలి, ఏదో తెలుసుకోవాలి. అది చెప్పినా మనం అర్థమయ్యే స్థితిలో మనం లేము అప్పట్లో. అప్పుడు ఏం చేయాలి, అప్పుడు సుషు అంటారు కదా, అంటే గురువులకి ఈ ఏదో ఒకటి వాళ్ళకి మనం సేవ చేస్తే ఎంతో కొంత ఏదో ఉడతా భక్తి కింద అన్నట్టు ఎంతో కొంత మనకి ఇదవుతుంది. ఆయన ప్రేమను పొందుతాం, లేకపోతే ఏదో ఒక జ్ఞానాన్న తీసుకుంటాం అన్నట్టు ఆయన దగ్గర అప్పుడు ఆయన రాగానే ముందు కాళ్ళు నొక్కడానికి వెళ్ళిపోయాడు ఫస్ట్ ఎప్పుడు. ఆ రోజు అలా వెళ్ళిపోతుంటే ఆయన ఓకే అని. ఓకే మేడం. టైం అవుతుంది. ప్లీజ్. అవునా, టైం ఓకే ఓకే, అవుతుంది. ఇంకా లాస్ట్ ఒకటి అయ్యింది. ఒకటి చెప్పనా. అంటే ఎస్ మేడం. ఎస్ ఆయన మేడం. ప్లీజ్. గిన్నెలు అంటే గిన్నెలతోనూ చెంబులతో అంతా మాట్లాడుతూ ఉండేదాన్ని. అది నాకు చాలా వింతగా ఉండేది. 2007 లో ఏతో మాట్లాడినా గిన్నె బాత్రూమ్ తాళం కడుగుతుంటే వేసుకుంటాను. ఆ మురికి పట్టేసిన బాత్రూమ్ ని అన్నిటికీ మనం రెస్పెక్ట్ ఇవ్వాలంటారు కదా. సరే చీపురు కట్ట మాస్టర్ నాకేమన్నా మెసేజ్ ఇవ్వండి అంటే, ఈ బాత్రూమ్ పట్టిన మురికి యాసిడ్ వేసి ఎలాగైతే అంటున్నావు. కడుగుతున్నావో నీ తలకు పట్టిన మురికిని ధ్యానం అనే యాసిడ్ వేసి కడుగు అని వచ్చింది. ఇలాగా చాలా వచ్చేస్తున్నాయి పొయ్యి మీద గిన్నెలు. ఆ బండి గిన్నెలతో పైన దానికి మాట్లాడుతూ ఇబ్బంది ఉంటే అవుతుందేమో నేను అనుకుంటున్నాను. మీరు ఎలాగా వేడిని తట్టుకుంటున్నారు అంటే, అప్పుడు నువ్వు బిడ్డను కన్నావు కదా, కన్నప్పుడు ఆ నొప్పులు నువ్వు ఎలా తట్టుకుంటే ప్రకృతి ఇచ్చింది. మళ్ళీ ఆ బిడ్డను చూసి ఆ నొప్పులన్నీ మర్చిపోయాను. అలాగే అవి కూడా వేడిగా ఉండే అన్ని ప్రకృతి ఇస్తాయట శక్తులు గిన్నెలకి. వాటికి కూడా ఫీలింగ్స్ ఉంటాయట గిన్నెలు కూడా. అవి మనం భోజనం చేసే అబ్బాయి వాళ్ళ కూర చాలా బాగా కుదిరింది అనగానే అవి హ్యాపీ ఫీల్ అయిపోతాయంట ఆ గిన్నెలు. అలా మెసేజ్ వచ్చింది. ఇవన్నీ ఇలా వస్తున్నాయి ఏంటి, ఇలా వస్తాయి అన్ని ఒక పేపర్ లో ఒక బుక్లెట్ లాగా రాసుకుని అప్పుడు గార్డెన్స్ అయ్యే ఉన్నాయి హైదరాబాద్ లో. సార్ క్లాస్ పెట్టారు, 1 డే క్లాస్ అక్కడ గార్డెన్స్ లో. అప్పుడు ఈ పేపర్లు పట్టుకెళ్ళి సార్ నాకు ఇలాంటివన్నీ వస్తున్నాయి, ఇవన్నీ కరెక్టేనా అంటే, ఎస్ మేడం ఇది కరెక్ట్, మీరు నుంచోండి మీ అనుభవాలన్నీ చెప్పండి వాళ్ళకి అని చెప్పి నుంచోబెట్టిన అనుభవాలన్నీ ఆ పేపర్ లో చదివి ఆ గిన్నెలతో ఏంతో మాట్లాడిన, పిరమిడ్ తో మాట్లాడిన ప్రతి దాంతో కూడా ఒక మెసేజ్ వచ్చేసేది. వాటర్ ఫిల్టర్ తో మాట్లాడుతుంటే ఎన్ని రకాలుగా ఫిల్టర్ అయ్యి ప్యూర్ వాటర్ ఎలా ఇస్తున్నామో, నీలో ఉన్న చెత్త అంతా కూడా మెడిటేషన్ చేసేటప్పుడు ఫిల్టర్ అయ్యి నీలో ఉన్న ఎనర్జీ
ప్యూర్ వాటర్ ఎలాగా ఉపయోగపడుతుందో వ్యక్తికి, అలా నీ జ్ఞానం అవతల వ్యక్తికి పడుతుంది. ధ్యానం చేస్తే నీ జ్ఞానం అంత ప్యూర్ గా ఉపయోగపడుతుందని ఫిల్టర్ ఇచ్చింది మెసేజ్. అలాగా మెసేజ్లన్నీ రాసుకుని అప్పటి నుంచి ఆ గిన్నెలతో వస్తువులతో అన్ని మాట్లాడటం, ఒకళ్ళ ఇంటికి వెళ్ళి సోఫాతో కూర్చుని ఆ వ్యక్తికి ధ్యానం చెప్తున్నా. ఆ మేడంకి ఆవిడ వినట్లేదు, అర్థమైపోయింది నాకు. నేను మాస్టర్స్ మనసులో అనుకున్నా, ఎందుకు పంపించారు నన్ను ఇక్కడికి, ఎవరికేమి ఇంట్రెస్ట్ లేదు, మాట వింటలేదు అంటే, నువ్వు నా కోసం వచ్చావు అని వస్తుంది మాట. ఎవరు అంటున్నారు ఈ మాట, ఎవరు? నీ కూర్చుని ఉన్న సోఫా చెప్తుంది అన్నమాట. ఏంటి సోఫాకి వినడానికి వచ్చిందా? అది ఎంత వెరైటీ అంటే 3 months ఆ సోఫా మా ఇంటికి వచ్చేసింది. వాళ్ళు అమెరికా వెళ్ళిపోయారు. మేము ఇక్కడ నుంచి పిల్లల చదువుల కోసం హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. సామాన్లు అన్ని తీసుకెళ్ళలేదు, ఇక్కడే ఉండిపోయినాయి రాజమండ్రిలో. అప్పుడు అలా ఆ సోఫా సెట్ మాకు ఇచ్చేసి వాళ్ళు యూఎస్ వెళ్ళిపోయారు. అప్పుడు ఆ సోఫా మా ఇంటికి వచ్చినప్పుడు నాకు ఎక్కడ లేని ఆనందం అనమాట. ఈ సోఫా నాతో మాట్లాడిందని. అలాంటి చాలా చాలా అనుభవాలు మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా చాలా ఉన్నాయి పత్రి సార్తో. ఈ అరగంట చెప్తే సరిపోదు కానీ ఇంకో రోజు మీ అందరికి కూడా మనం తప్పకుండా. సమయం తీసుకుని చెప్పుకుందాం. నాకు ఈ అవకాశం ష్యూర్ ఇచ్చిన మీ మేడం. అందరికి, మీ గ్రూప్ కి కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నిజంగానే మీకు సార్తో ఉండే ఆ జర్నీలో ఏమంటారు, ఇది చాలదు మేడం. అవును, అనుభవాలు అని కాదు, మీరు ఒక మాట చెప్పారు, ధైర్యం లేదు నాకు, ధైర్యం ఇచ్చారు అని. అది ఎలా ఇచ్చారు? ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయి మేడం. టు ఆ ఆ, ఉన్నాయి. బట్ ఉద్యోగ నిజంగానే నేను మనం నేను ఏదన్నా ఒక స్టెప్ చదువుకున్నది ఇప్పుడు తీసుకోవాలి, ఒకరితో నేను మాట్లాడాలంటే నాకు కావాల్సిన ధైర్యం. ఫస్ట్ ధైర్యమే. అది ఉద్యోగం చేస్తే ఫస్ట్ మంత్ శాలరీ రాలా. అది పేపర్ కరెక్షన్ కి, గవర్నమెంట్ పేపర్ కరెక్షన్ కి పంపించారు నన్ను. అసలు ఎవరిని పంపరట. అలాంటిది ఉద్యోగం జీతం కన్నా పేపర్ కరెక్షన్ కి 10,000 వచ్చేసినాయి అప్పట్లో. చూడండి. అదే. ఎలాగొచ్చిందో ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద మంచి మంచి అనుభవాలు మేడం. అది ఎనర్జీ వల్లనే, అదే ధైర్యం వల్లనే. ఆ ధైర్యం అలా సార్ ఇవ్వడం వలన నేను అలా వెళ్ళగలుగుతున్నాను. మాట్లాడి ఉద్యోగం చేయగలిగాను. పిల్లలు పెద్దోళ్ళు అయ్యి బయటికి వెళ్ళిపోయాక అప్పుడు నేను ఉద్యోగానికి వెళ్ళాను. మా వారు పంపించాను నన్ను గొడవ చేస్తే పిల్లల ద్వారా పర్మిషన్ నడిపించి అప్పుడు వెళ్ళాను నేను. అలాగా 12 years నేను డిగ్రీ కాలేజ్ లో లెక్చరర్ గా జాబ్ చేశాను మేడం. సూపర్. ఫ్రెండ్స్ ఇవన్నీ చూసారు కూడా కదా, ఎన్ అంటే ఒక స్త్రీకి ఇంట్లో ఎన్ని ఉంటాయో తెలుసండి. కానీ అవును. మేడం గారు అన్నారు, అది ఫన్నీగా చెప్పినా గోడలు దూకి వాటన్నిటికి దూకి ఒక జ్ఞానం కొరకు వెళ్ళారు ఆవిడ. ఏమంటారు, జ్ఞానాన్ని, ధ్యానాన్ని సంపాదించుకోవడం కోసం ఎంత చక్కగా వెళ్ళి వారి జీవితాన్ని ఉద్ధరించుకున్నారో చూడండి. మీన్స్ ఉద్ధరించుకోవడం అంటే అన్ని నాకు ఆనందంగా ఏముండవు, అన్ని నాకు సుఖాలే నచ్చింది ఏముండవు. చేయగలిగాను మేడం. అప్పుడు ఆ చాలా అన్ని అణిచిపెట్టుకుని ఏముండవండి. ఉండేది. అన్ని ఓపెన్ అయిపోయాను. ఇప్పుడు ఫ్రీ ఎస్. అయిపోయాను. ఇప్పుడు ఫ్రీడమ్, నిజంగా ఇండిపెండెన్స్ డేకి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. చాలా ఫ్రీ అయ్యాను. గ్రేట్ మేడం, గ్రేట్. ఈ ఫ్రీనెస్ నిజంగా అచీవ్ అందరికీ చేయడం రావాలి. అంటే ఇదే కదా. అది జీవితాన్ని అవును. అచీవ్ చేయటం, సాధించుకోవటం, మనకు అనుకూలంగా ఆనంద ఫ్రెండ్స్, ప్రతిదీ ఉంటుంది మన లైఫ్ లో. మనం ఏం కోరుకుంటామంటే ఎప్పుడు కూడా ఒక సుఖం కోరుకుంటాం, ఏ అవును. కష్టం సుఖం ఉండకూడదని కోరుకుంటాం. అనుకుంటాం కానీ కానీ ధ్యానం ద్వారా ఇవి కూడా ఉంటాయి, ఇవి కూడా కోరుకోవాలి, ఉన్నాయని యాక్సెప్ట్ చేసిన నాడే మనం హ్యాపీగా ఉంటాం. అవును. మేడం గారు ఇది చక్కగా వివరించారు. యాక్చువల్ గా అయితే గనుక ప్రతి ఒక్కరి థ్యాంక్ యూ లైఫ్ లో అండి. ఉంటాయి చూడండి. ఒక సామాన్యురాలు లైఫ్, Excellent. ఒక ఇంటర్ లోనే సామాన్యురాలుగా పెళ్లి అయిపోయింది ఉంటూ మేడం, +2 ఆ, లోనే. ఆ చూడండి తర్వాత మరి. డిగ్రీ చదివి, ఆ తర్వాత పీజీ చేశాను. అన్ని మెడిటేషన్ ఆ లో వచ్చాక. ముగ్గురికి వాళ్ళకి వెళ్ళి ధ్యానం చెప్పాలి అంత మందిలో, అన్ని వేల మందిలో అంటే తమాషలా మేడం? అసలు అది చాలా పర్మిషన్ అసలు రావడం ఏంది ఆ సమయంలో? అసలు నిజంగానే అక్కడ కొన్ని లక్షల మంది ఉంటారు. ఉమ్, అవును. అసలు వాళ్ళకి వాళ్ళకి భాష వెళ్ళి, రాని వాళ్ళకి ధ్యానం. భాష రాని వాళ్ళకి మళ్ళీ దట్టు మన మన ప్రాంతం కూడా కాదది. కనీసం అవును, మన ధైర్యంతోనే వెళ్దామంటే మన ప్రాంతం కూడా కాదది కనీసం. అసలు అలాంటివి ఎక్సలెంట్ చాలా మేడం జరిగినాయి అది. మేడం లైఫ్ లో. గ్రేట్. నిజంగా అర్ధరాత్రి గ్రేట్. ఆటో వాడు వచ్చేవాడు. మీ ఇందాక మేడం చెప్పినట్టు వెళ్తాను ఇలాగా వనస్థలిపురంలో క్లాసులు జరిగేవి 108 సెంటర్ లో. అది అయ్యి నేను ఇంటికి వెళ్ళిపోతాను, పిల్లలు పొద్దున్న కాలేజీకి వెళ్ళాలి అంటే మా మామయ్య కదా, వద్దే రేపు పొద్దున్న వెళ్ళు అనేవారు. లేదు ఇప్పుడు వెళ్ళిపోవాలి, పిల్లలు ఉన్నారు నాకు అని. వెళ్తే ఎలాగెళ్తావు, ఆట ఏమీ లేవు, అర్ధరాత్రి 12కి ఏం దొరుకుతాయి, ఏం కంగారు పడక మామయ్య నేను వెళ్ళిపోతాను. మాస్టర్స్ ఉన్నారు అప్పుడు, మీరు అన్నారు చూసారు ఇందాక, ఆవిడ అన్నారు మన పక్కన 2 మాస్టర్స్ ఉంటారని. ఆ నమ్మకం ఎక్కువ ఉండేది అప్పట్లో. అలాగా వాళ్ళే ఉన్నారు, తీసుకెళ్తారు. వెళ్ళి ఆటో ఎక్కుతున్నాను, ఆటో డ్రైవర్ మెడిటేటర్ అంటండి. అసలు ఎంత చక్కగా కామ్గా తీసుకెళ్లి చక్కగా ఇంటి దగ్గర దింపాడు.
భయం పోయింది. ముందు ధ్యానం ద్వారా పత్రి సార్ మనకి ఇచ్చిన ఆ దారి ఎలా నడిపంటే భయం అనేది పోయింది. అర్ధరాత్రి నిజంగా నిజం. ఇంకా చాలా గ్రేట్ జరిగినాయండి. మేడం. అది మీరు మటుకు అసలు దెయ్యాలు కూడా అస్ ధ్యానం నేర్పిస్తారు మేడం అని చెప్పి నేర్పిస్తాం. నేర్పిస్తాం మేడం. ఇప్పుడు నేర్పిస్తాం ఎవరన్నా సార్. రానివ్వండి ఎదురుగా వచ్చి కూర్చొని ఎవరైనా రెడీ సార్. నిజంగానే ఆ ఏ భయం ఆప్షన్ అనేది ఇచ్చినా పోయింది. కూర్చోండి. యాక్సెప్ట్ చేస్తున్నాం. భయం వాళ్ళని ప్రేమగా ఆహ్వానించుకోవటం. అవును. నన్నడిగితే ఈ సోల్స్ మనుషుల కంటే నేర్చుకోవడం. దెయ్యాలు చాలా బెటరు. వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయండి అని చెప్తుంటాను. జనరల్‌గా చెప్తుంటాను. ఈ అవును. ఏం భయపడకండి. ఫస్ట్ మనుషులకి భయపడతారు. భయపడొచ్చేమో గానీ వాళ్ళకి అస్సలు భయపడకండి. వాళ్ళు అస్సలు చాలా అంటే భయపడేదాన్ని. చాలా మంచివాళ్ళు. అవును మేడం. హ్మ్. చాలా, అస్సలు చాలా చేసేవాళ్ళం. సోల్స్ ని ఇన్వైట్ చేసి, వాళ్ళకి ధ్యానం నేర్పించి, పై లోకాలకు హ్మ్. పంపడాలు అవన్నీ జరిగేవి. ఇవన్నీ 2012 ఎక్స్‌పెరిమెంట్స్ లోపే చేసాం ఇవన్నీ. మేడం మేము గూడా అసలు. చాలా, వదలలే. చాలా అసలు కదా మేడం. అప్పుడే ఫిఫ్త్ డైమెన్షన్ యెస్. వచ్చేసిందేమో అనుకునేదాన్ని నేను. ఇప్పుడు థాంక్ 25కి, ఇప్పుడు 27కి వచ్చేస్తుంది ఇంకా. వచ్చేస్తుంది నిజంగా. యెస్. చాలా థాంక్ యూ థ్యాంక్స్ సో అండి. నా మచ్. నా అన్ని గుర్తుకొచ్చేలా చేశారు మీరు. గుర్తుకొస్తున్నాయి అన్నట్టుంది. వస్తున్నాయి. వాడుకుందాం ఒకసారి. యెస్. 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 అన్ని గుర్తుకొస్తున్నాయి. థాంక్ యూ. చాలా థాంక్ యూ బాగుంది. సో థ్యాంక్ యూ మచ్ అండి. అమ్మా. అడగగానే థ్యాంక్ యూ ఫస్ట్ అండి. ఆఫ్ ఆల్ ఒప్పుకున్నందుకు మీకు, మణి థ్యాంక్ అమ్మగారికి యూ. థాంక్ యూ. ఓకే. ఇదైతే థ్యాంక్ యూ. నిజంగానే కంప్లీట్ అవ్వదు. నేను మళ్ళీ ఇన్వైట్ చేస్తాను. మీరు మళ్ళీ రావాలని కూడా కోరుకుంటున్నాను. తప్పకుండా. యెస్. థాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ. థ్యాంక్ ఫ్రెండ్స్ యూ. వీక్షించారు కదా! ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. ప్రతిరోజు అద్భుతమే అండి. ప్రతి ఒక్క మాస్టర్ ఒక అవును. అద్భుతమే. ఎవ్వరు ఇది కాదు, తక్కువ కాదు. వారి ప్రణాళిక ప్రకారంగా వాళ్ళెంత బాగా చేసుకుంటూ వెళ్తున్నారు వారి జీవితాన్ని అనేది మనం అక్కడ చూసి నేర్చుకొని, మనం కూడా ఉద్ధరించుకునే స్థాయిలో దాంట్లో మనం కూడా ఉన్నాం. మనం కూడా చేయగలం. సో వీరిని చూసి మనం అలా లక్ష్మీదేవితో ఆదర్శంగా కూడా మాట్లాడడం జరిగింది మేడం. అప్పుడు వావ్! ఈ సినిమా 'కొత్త బంగారు లోకం' వచ్చింది. అవును. నేనని నీవని వేరుగా లేవని పాట లక్ష్మీదేవి అవును. నాకు మెసేజ్ కింద ఇచ్చారు. అయన్నీ ఓహ్! కూడా ప్రతిసారికెళ్ళి చెప్పా. ఆ! కరెక్ట్ అన్నారు. నేనని నీవని వేరుగా లేమని చెప్పినా అంతే వినరా కదండీ. ఒకరైనా. నేను నీ నీడని నువ్వు నా నిజానివి ఒప్పుకోగలరా ఎప్పుడైనా. రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడు ఎదురైతే అడ్డుకోగలవా కొత్త బంగారం లోకం. కొత్త నిన్ను బంగారు పిలిస్తే లోకం. అంటే న్యూ ఎనర్జీ నిన్ను కనెక్ట్ అవుతది. ఆ ఎనర్జీని నువ్వు కనెక్ట్ అవ్వగలవా? వాళ్ళు నువ్వు ఏదైతే చెప్తున్నారు కదండమ్మా! ఊహించుకుంటావో అలాగా జరిగిపోతుంది. ఇప్పుడు అది ఇప్పుడు వచ్చింది మేడం. అది సినిమా అవును. 2007లో వచ్చింది. 2006, వచ్చింది. 7లో. అవును. ఆ సిట్యుయేషన్స్ ఇప్పుడు జరిగిపోతుంది. నువ్వు అనుకున్నది వెంటనే జరిగి తీరుతుంది. జరుగుతుంది. అవును. ఆ! అవును. అప్పుడు అదే 'థౌసండ్ సీడ్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్. జాయ్‌లో శ్రీ మహాలక్ష్మి అమ్మ చెప్తారు కదా! "మేము అవును. రెడీగా ఉన్నాం. మీరు రండి. మేము మీతో పాటే అవును. ఉన్నాం. మేము లాంతర్ పట్టుకొని అవును. రెడీగా ఉన్నాం. మీరు అలాగే ఆ రాకున్నారు. పాట మీరు ద్వారా నాకు రావాలి. అప్పుడు ఆవిడ ధ్యానం ఇచ్చింది చేసి మేడం రండి. మెసేజ్. మేము కూడా ఇలా మీలాంటి వాళ్ళమే. మీలాగా హ్మ్. ఉండే మేము కూడా ఇలా ఎదిగాము. ఇలా మేము తయారయ్యాం. అవును. ప్రత్యేకమైన దేవుళ్ళమేం కాదు. ఇది కాదు. మేము కూడా అవును. సామాన్యులమే. ఇలా ధ్యానం చేసి జ్ఞానం పొంది ఈ స్థితికొచ్చాం. మీరు రావచ్చు. అది మీకు సాధ్యమే" అని అన్నీ చెప్తున్నారమ్మ. చెప్పారు. అసలు అది అది మేడం. చాలా అద్భుతమమ్మా అద్భుతం. నాకైతే నిజంగా. హ్మ్. ఈ జ్ఞానమంతా అందుకుంటే ఇది గుండెల్లో లోతుల్లో నుంచి మనకు ఆ ధైర్యం వచ్చి యెస్ ఆ కాన్ఫిడెన్స్ ఒస్తుంది. మీరన్నారు చూడండి కాన్ఫిడెన్స్ నమ్మకం కాదు. వస్తుందన్నమాట. ఆ విశ్వాసం ఒస్తుంది మనకు. మన హ్మ్. పైన మనకు ఫస్ట్ ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. అవును. అలా ఎటువంటి సిట్యుయేషన్ అయినా దాటుకొని ఎళ్ళగలుగుతాం మేడం లైఫ్‌లో. ఉండగలుగుతున్నాం. హ్మ్. అవునవును. అవును. యెస్ అమ్మా నిజం. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. అద్భుతం. ఫ్రెండ్స్ వీక్షించారు కదా! సో, ఇంత అద్భుతం అంటే ఈ ధ్యానం చేసే మిరాకిల్స్ అన్నీ ఇన్ని కాదండి. సో, అందుకే ధ్యానం చేయండి. ఎవరు కూడా వదిలిపెట్టకండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళం కూడా కంప్లీట్ మ్యాన్‌లమే. కాకపోతే ఆ దారిలో తెలుసుకుంటున్నాం. మర్చిపోయినాం. ఇప్పుడు తెలుసుకుంటున్నామండి. తెలుసుకొని వచ్చాం. అంతే. ఇంకేం లేదు. సో, ఫ్రెండ్స్ థాంక్ యూ సో మచ్. ఈ థాంక్ యూ. కార్యక్రమం మీకు ఆహ్, శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్ ద్వారా, పత్రిజ ఫిలిమ్స్ అనే 2 యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా ఈ కార్యక్రమం మీకక్కడ అందివ్వబడుతుంది. సో, అంతకంటే ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్‌తో మీ ముందుంటా. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయటం మరవద్దు. మాకెంతో సపోర్ట్‌ని, ప్రోత్సాహాన్ని అందించిన వారవుతారు కనుక. మరి రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం మరి. కృతజ్ఞతలు. బై. థాంక్ యూ ధన్యవాదాలు. మేడం. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ ఫ్రెండ్స్.